రఘురామయ్య చాలా కష్టజీవి. కష్టపడి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రఘురామయ్య భార్య పేరు సుచిత్ర. ఆమె కూడా రఘురామయ్యతో పాటు పొలంలో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి సంపాదిస్తూ ఉంటారు. రఘురామయ్య ఒక్కగానొక్క కూతురు రమ్య. రమ్య చాలా అందమైన అమ్మాయి. అలాగే చాలా తెలివైన అమ్మాయి కూడా. బాగా చదువుకుంటూ ఉంటుంది రమ్యపట్నంలో. ఈరోజు రఘురామయ్య ఇంకా తన భార్య సుచిత్ర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యా, అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవని అంత బాధపడుతున్నావు కదా. ఆడపిల్లకి చదువు లేకపోతే ఏమైంది? మనకుంది ఒక్కగానొక్క కూతురే కదా. తనకు ఆ మాత్రం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోలేమా ఏంటి? ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. ఆ చదువేదో మానేపించయ్యా. నాతో పాటు అమ్మాయిని కూడా పనికి తీసుకెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందయ్యా. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ రోజుల్లో ఆడపిల్లకి చదువు అనేది చాలా అవసరం. సరేనయ్యా, నేను చెప్పింది ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావని నేను అనుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు చెయ్యి. కానీ అమ్మాయి పెళ్లి చేయాలి. ఉన్న డబ్బంతా అప్పులు చేసి ఇప్పుడు అన్ని అప్పుల్లో కూరుకొని పోతే రేపు పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి మన జీవితకాలం సరిపోదు. అది ఆలోచించుకొని అప్పులు చెయ్యి. అలా రఘురామయ్య తన స్నేహితుని దగ్గరకు వెళ్ళి అప్పు చేస్తాడు. తన స్నేహితుడు కూడా రఘురామయ్యకు అవసరమైనప్పుడల్లా డబ్బులు సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క రఘురామయ్య కూతురు రమ్య చాలా తెలివైన అమ్మాయి. తన స్నేహితులతో కాసేపు కాలక్షేపం కూడా చేయకుండా, ఎవరు వచ్చి పిలిచినా కూడా వెళ్లకుండా, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదువుకుంటూ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటుంది. కొద్ది రోజులకి రమ్య చదువు పూర్తవుతుంది. ఒకరోజు రఘురామయ్య తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి, ఏరా, అమ్మాయికి చదువు పూర్తయింది కదా, పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీకు తెలిసిన మంచి సంబంధం ఏదన్నా ఉంటే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడు. అబ్బాయి మన తాతకి తగ్గట్టు ఉంటే చాలు, పెద్దగా చదువుకోపోయినా పర్వాలేదురా. అదేందిరా అలా మాట్లాడతావు? ఇంత కష్టపడి అమ్మాయిని అంత పెద్ద చదువులు చదివించావు. ఈరోజు తనకి తగ్గ చదువున్న వాడిని చూసి పెళ్లి చేయాలి కదా. అలా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా ఉంటే రేపు నువ్వు పెళ్లి చేసినా కానీ వాళ్ళ కాపురం నిలబడదురా. అమ్మాయి కన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన వాడిని చూడాలి కానీ తక్కువ చదువుకున్న వాడిని చూడకూడదు. నువ్వేమంటావు? సరేరా, నేను చదువు సంధ్య లేనివాణ్ణి. నాకు ఇలాంటి లోకజ్ఞానం అంతా తెలియదు. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. సరేరా, నాకు తెలిసి మా చుట్టాలతను ఒక సంబంధం ఉందని చెప్పాడు. అది మన పక్కూరే. అలా అయితే మన అమ్మాయి మన ఇంటికి రావడానికి పోవడానికి చాలా వీలుగా ఉంటుంది కదా. ఆ సంబంధం వాళ్ళని రేపు ఉదయం మీ ఇంటికి పెళ్లి చూపులకి తీసుకొని వస్తాను. నువ్వు పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్తాడు. రఘురామయ్య సరే అని తల ఊపి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన రఘురామయ్య భార్యతో ఇదంతా వివరంగా చెప్తాడు. అమ్మాయిని చూసుకోవడానికి రేపు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారే. అబ్బాయి చాలా చదువుకున్నాడంట. అబ్బాయి ప్రస్తుతానికి ఉద్యోగమేం చేయకపోయినా వ్యాపారం చేసే ఉద్దేశంలో ఉన్నాడు. అమ్మాయి కన్నా కానీ పై చదువులు చదువుకున్నాడు. వాళ్ళది మన పక్క ఊరే. ఒక్కగానొక్క కొడుకు. అమ్మాయి చాలా అదృష్టవంతురాలే. ఈ సంబంధం కనుక కుదిరిందంటే అది సరేనయ్యా, నువ్వనుకున్నట్టు సంబంధం కుదురుతుంది. ఆ తర్వాత పెళ్లి చేయడానికి మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా. మరి కూతురి పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నావు? ఎలా చేస్తానంటావేంటే పిచ్చి మొహం. మనకున్న ఇల్లు పొలం ఎవరి కోసం? అమ్మాయి కోసమే కదా. పొలం అమ్మేసి పెళ్లి చేస్తాను. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. మనకుంది ఒక్కగానొక్క కూతురు. మనకున్నదంతా దానికే కదా. పొలం అమ్మేసి దాన్ని పెళ్లి చేస్తాను అంటాడు. ఇది ఇవాల్టి కథ. దీని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.